అందరికీ నమస్కారం అండి. పూజ చేసేటప్పుడు ఎలాంటి పండ్లను దేవునికి నైవేద్యంగా సమర్పించాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా చాలామందికి భగవంతునికి పెట్టే నైవేద్యం విషయంలో అనేక సందేహాలు నెలకొంటూ ఉంటాయి. అలాగే దేవుణ్ణి ఎలా పూజించాలి, దేవునికి ఇష్టమైన నైవేద్యాలు పలహారాలు ఏమిటి అన్న సందేహాలు వ్యక్తం అవుతూ ఉంటాయి. మనలో చాలామందికి దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు కొన్ని రకాల పొరపాట్లు చేస్తూ ఉంటాం. తెలిసి తెలియక చేసిన కొన్ని పొరపాట్ల వల్ల మనం అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం. మరి నైవేద్యం విషయంలో ఎటువంటి విషయాలు పాటించాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. అరటి పండ్లను దేవునికి నైవేద్యంగా పెడితే నిలిచిన పనులన్నీ ముందుకు సాగుతాయని, అలాగే మీరు నష్టపోయిన డబ్బు వెంటనే తిరిగి వస్తుందని పండితులు అంటున్నారు. దేవునికి యాపిల్ పండును నైవేద్యంగా పెడితే శ్రీమంతులు అవుతారని విష్ణు పురాణంలో తెలిపారు. అలాగే అప్పుల బాధలను తొలగిపోయి సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు. కొబ్బరికాయను దేవునికి సమర్పించడం వల్ల మన పనులు సులభంగా పూర్తి కావడమే కాకుండా మనం అనుకున్న పనులు నెరవేరుతాయని శివపురాణంలో తెలిపారు. సపోటా పండును దేవునికి సమర్పిస్తే వివాహాది శుభకార్యాల విషయంలో ఎదురయ్యే చికాకులు తొలగిపోతాయి. అందరికీ ఎక్కువగా దొరికే జామ పండును వినాయకుని ఫోటో ముందు నైవేద్యంగా సమర్పిస్తే ఉదర సంబంధిత వ్యాధులు నయమవుతాయి. అలాగే చక్కెర వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అదేవిధంగా సంతాన ప్రాప్తి, దాంపత్యంలో వచ్చే కలహాలు తొలగిపోతాయి. సంఘంలో మంచి పలుకుబడి ఉంటుంది. గణపతికి పంచామృతం అభిషేకం చేసి జామ పండ్లను నైవేద్యంగా పెడితే వ్యాపారాలు చాలా లాభసాటిగా సాగుతాయి. శనివారం నాడు ఇంట్లో పూజ చేసి వెంకటేశ్వర స్వామి ఫోటోకి తులసిమాలతో అలంకరించి వడపప్పు, పానకం నైవేద్యంగా పెట్టాలి. ఇలా చేస్తే వెంకన్న అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుంది. మంగళవారం నాడు హనుమంతునికి తమలపాకును నైవేద్యంగా సమర్పిస్తే మీకున్న అప్పుల బాధలన్నీ వెంటనే తొలగిపోతాయి. గురువారం నాడు బాబా ఆలయంలో గోధుమ రొట్టెలను అందరికీ ప్రసాదంగా పంచిపెడితే బాబా అనుగ్రహం మీపై ఉంటుంది. పటిక బెల్లంని దేవునికి నైవేద్యంగా సమర్పిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది. అలాగే శుక్రవారం రోజున లక్ష్మీదేవి ఫోటోని గులాబీ పూలతో అలంకరించి లక్ష్మీదేవిని పూజించి పాయసంని నైవేద్యంగా సమర్పిస్తే అష్టైశ్వర్యాలు, మంచి ఆరోగ్యాన్ని లక్ష్మీదేవి ప్రసాదిస్తుంది. సోమవారం నాడు అరటి పండ్లను శివునికి నైవేద్యంగా సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. పరమశివుడు పాలతో చేసిన పదార్థాలను ఎంతో ప్రేమగా స్వీకరిస్తాడు. దేవుళ్ళకి ఎప్పుడూ వెండి ప్లేట్లో కానీ ఇత్తడి ప్లేట్లో కానీ నైవేద్యం పెట్టాలి. ఎందుకంటే అవి పూర్తిగా స్వచ్ఛమైన లోహాలుగా పరిగణించబడతాయి. నైవేద్యం పెట్టేందుకు అల్యూమినియం, ఇనుము పాత్రలను ఎప్పుడూ ఉపయోగించరాదు. అలా చేస్తే అది పాపంగా భావిస్తారు. అలా సాధ్యం కాని వారు కనీసం ఒక తమలపాకు మీద కానీ అరిటాకు మీద కానీ నైవేద్యంను పెట్టాలి. భగవంతునికి సమర్పించే నైవేద్యం సాత్వికంగా ఉండాలి. అందులో ఉపయోగించే ఆహారాలన్నీ కూడా స్వచ్ఛంగా శాకాహారం మాత్రమే ఉండాలి. అలాగే దేవుళ్లకు నైవేద్యాలు పెట్టేటప్పుడు అందులో ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లం లేకుండా తయారు చేయాలి. నైవేద్యం చేసే పదార్థాలు కింద పెట్టకూడదు. దేవునికి పెట్టిన నైవేద్యంని తప్పకుండా తినాలి. వీలైతే ఆ నైవేద్యంని అందరికీ పంచిపెట్టాలి. దేవుని ప్రసాదాలు ఎక్కువసేపు తినకుండా ఉంచడం వల్ల ఇంట్లో ప్రతికూలత వస్తుందని, ప్రసాదంని ఇతరులకు పంచడం వల్ల పూజ చేసిన వాళ్ళకి శుభ ఫలితాలు కలుగుతాయి. ప్రసాదం కోసం తయారు చేసే పదార్థాలను ఇతరులకు ఎప్పుడూ దానం చేయకూడదు. అలా చేస్తే చేసిన ప్రసాదం అపవిత్రం అవుతుంది. నైవేద్యం కోసం వండే ఆహారాన్ని రుచి చూడకూడదు. చదువుల తల్లి సరస్వతిని పూజించే సమయంలో కిచిడీని నైవేద్యంగా సమర్పిస్తే మీ పిల్లలకు మంచి బుద్ధిని, చదువును సరస్వతీదేవి ప్రసాదిస్తుంది. నేరేడు పండ్లను దేవునికి నైవేద్యంగా సమర్పిస్తే నీరసం తగ్గుతుందని లక్ష్మీ నరసింహ పురాణంలో పేర్కొన్నారు. అదే శనీశ్వరునికి నేరేడు పండ్లను సమర్పిస్తే నడుం నొప్పులు, మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయట. ఏ పూజలో అయినా నైవేద్యానికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. పూట గడవని నిరుపేద నుంచి కోట్లకు పడగెత్తిన వారి వరకు ఎవరి శక్తికి తగ్గ నైవేద్యం వారు సమర్పించుకుంటారు. భగవంతునికి మాత్రం అందరూ సమానులే. కాబట్టి దేవునికి భక్తితో ఏ నైవేద్యం పెట్టినా స్వీకరిస్తాడు. కమలా పండును దేవునికి నైవేద్యంగా పెడితే ఆర్థిక సమస్యలు ఉండవు. మనస్ఫూర్తిగా చేసే ఏ నైవేద్యమైనా దేవుడు సంతోషంగా ఆరగించి మన కోరికలను నెరవేరుస్తాడు అని పండితులు చెబుతున్నారు. మంచి మనసుతో ఏ పదార్థాన్ని నైవేద్యంగా పెట్టినా భగవంతుడు తప్పగా ఆరగిస్తాడు. కనుక మీకు ఉన్నంతలో దేవునికి నైవేద్యం పెట్టండి. ఆయన మీ కోరికలు తీరుస్తాడు. ప్రతిరోజు ఇంట్లో దీపారాధన అలవాటు చేసుకోవాలి. వారానికి ఒక్కసారైనా గడపకు పసుపు, కుంకుమ పెట్టాలి.
దీపం పెట్టిన కుంది కింద పళ్ళెంలో నీరు పోసి పసుపు కొద్దిగా వేసి దీపం పెడితే కుటుంబం మొత్తం సుఖసంతోషాలతో ఉంటారు. స్త్రీలు ఎప్పుడూ జుట్టు విరబోసుకొని పూజ చేయకూడదు. పూజ చేసే సమయంలో నుదుటిపై కుంకుమ బొట్టు తప్పనిసరిగా పెట్టుకోవాలి. అలా పెట్టుకోకుండా పూజ చేయరాదు. ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఎప్పుడు కూడా నిలబడి పూజ చేయకూడదు. చక్కగా కూర్చుని పూజ చేయాలి. దీపారాధన చేసేటప్పుడు మట్టి ప్రమిదలో దీపం వెలిగిస్తే సకల దేవతలు సంతోషిస్తారు. ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా ఉంచండి. పూజ గది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. పూజా ప్రదేశంలో వెంట్రుకలు పడితే దేవతలకు ఆహారం అందదు అంటారు. పూజ గదిలో లక్ష్మీదేవి పటం ముందు ఒక గాజు గిన్నెలో నీటిని పోసి అందులో పచ్చకర్పూరం వేయాలి. అదే నీటిలో కొద్దిగా పసుపు కుంకుమ కూడా వేయాలి. అమ్మవారి ఫోటో ఎదురుగా ఉంచాలి. ఈ నీటిని 2 రోజులకు ఒకసారి మారుస్తూ ఉండాలి. ఈ విధంగా చేయటం ద్వారా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. అష్టైశ్వర్యాలు కలుగుతాయి.